సత్యానికి విరుద్ధంగా మన బాలిగాడు ఏం మాట్లాడతాడంటే, ఎవరు బాలిగాడు ఏం మాట్లాడతాడంటే చిరంజీవిని అగౌరవపరిచినట్టు అన్ని అబద్దాలే మాట్లాడుతున్నాడు. బాలిగానికి ఎందుకు వచ్చానా ఈ మాటలంటే, మ్యాన్షన్ హౌస్ వేసి హౌసులోకి పోయి జులాయి వాడైపోయి పోకిరి వాని మాదిరి ఇష్టానుసారంగా 2 చేతులు జోబులలో పెట్టుకొని ఎన్ని అబద్దాలు కావాల్సి ఉంటే అన్ని అబద్దాలు. ఇది కూడా ఎంత అహంకారం అంటే, కళ్ళకు అహంకారం, అధికారం అనే అహంకారం కమ్ముకుంది వీళ్ళందరికీ కూడా. అహంకారం కాకపోతే 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ముఖ్యమంత్రికి బావమర్దివి, ఎన్టీ రామారావు కుమారుడివి, నీ స్థాయి, నీ హోదా, నీ మర్చిపోయి 2 చేతులు జోబులో పెట్టుకొని ఎత్తున అద్దాలు పెట్టుకొని జులాయి వారి మాదిరి పోకిరి వారి మాదిరి నీ ఇష్టం వచ్చినట్టు సైకోగాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతావా నువ్వు? అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం వల్ల నీకు గుర్తుందా? నీకు ఈ బసవతారక రామ హాస్పిటల్ సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లులు రావాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు నీకు రిలీజ్ చేసినావు, మర్చిపోయినావు. నేను ఆయన్ను చెప్పులతో ఇచ్చిన మనిషితో నువ్వు బంధుత్వాన్ని కలుపుకొని ఊరేగుతున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ తండ్రి నాయకత్వాన్ని, మంచితనాన్ని, ప్రజల్లో ఆయనకు ఉండే బలాన్ని గుర్తించి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాని నామకరణం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ మర్చిపోయినావు. నీ ఇంట్లో తుపాకులతో కాల్చి జైల్లో చిప్పకూడు తినాల్సినోనివి, చిప్పకూడు తినకుండా నేను సంరక్షించిన వాడు రాజశేఖర్ రెడ్డి. ఆ రక్తమే జగన్మోహన్ రెడ్డి. ఎటు చూసినా నువ్వు అబ్బా కొడుకులకు రుణపడి ఉండవు బాలిగా. అప్పనికి బాకీ పడినావు, కొడుకుకు బాకీ పడినావు. నువ్వు ఈ 3 సంవత్సరాలే ఈ పదవి, అహంకారం. వాళ్ళ తర్వాత నీ పేరు కూడా డిజిటల్ బుక్ లో ఉంటాది. నువ్వు అతిపూరి వ్యవహారం చేసి నీ పేరు కూడా డిజిటల్ బుక్ లో ఖచ్చితంగా ఉంటాది. దాంట్లో ఏం మర్చిపోవాల్సిన అవసరమే లేదు. నీకు మళ్ళా చెప్తానా, ఇంకొకసారి ఎప్పుడైనా నువ్వు జగన్మోహన్ రెడ్డిని వాడు గీడు అని మాట్లాడితే, ఇప్పుడు బాలిగా అన్యాం, ఇంకా బాలిగా కాదు ఈసారి, ఇంకా నీచంగా కూడా మాట్లాడతాం. మీరేమన్నా బెదిరించుకోవాలనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డిలో ఉండే లక్షణాలలో ఒక్క లక్షణం ఉందే మీకు, మంచి లక్షణం. తన నాయకత్వ పటిమతో ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకు పేరు చేసే నాయకుడు. అట్లా పట్టుకొని సైకోగాడంటావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారి కాలి కోటిలోని దుమ్ముకు కూడా బాలిగా